యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో అది ప్రొఫెసర్ నారాయణరావు ఆఫీస్. నారాయణరావు, మెలిసాలతో పాటు అక్కడ శంకర్, ఆండ్రూ, డేవిడ్, ప్రహ్లాద్ కూర్చునున్నారు. పూర్వజన్మ అనేది అసలు ఉందా లేదా అనేది హిప్నోటిజం ద్వారా నిరూపించగలమా? అలా చేయడానికి మనం ఎక్కడ ప్రారంభించాలి అనేది మనకన్నా కూడా మెలిసా చెబితే బాగుంటుందేమో అన్నాడు రావు. అందంగా నవ్వింది మెలిసా. ఆమె అలా నవ్వుతుంటే ప్రహ్లాద్ ఆమెని కన్నార్పకుండా చూస్తున్నాడు. నేనసలు ఈ విషయపరంగా హిప్నాటిజం ఎలా పనిచేస్తుంది అని ఆలోచించలేదు. 2 నెలల క్రితం ఇలాంటి కేసు ఒకటొచ్చింది. కానీ మిగతా క్లయింట్లతో బిజీగా ఉండడం వల్ల వదిలేశాను అంది మెలిసా. అదేంటి, మంచి అవకాశం కదా, అదెలా వదిలేశారు? అడిగాడు ప్రహ్లాద్ ఆశ్చర్యపోతూ. మళ్ళీ అందంగా నవ్వింది మెలిసా. ఆమె నవ్వుతుంటే ప్రహ్లాద్ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. చెప్పానుగా, అప్పుడు చాలా బిజీగా ఉన్నానని. అదీగాక ఆ విషయం మీద ఎక్కువ చదవలేదు. తర్వాత ఉత్సాహం వచ్చి కొంత రీసెర్చ్ చేశాను. నాలాంటి కొంతమంది వారి అనుభవాల్ని పేపర్లుగా ప్రచురించారు కూడాను. ఎంత రీసెర్చ్ చేసినా అవగాహన పెరిగింది కానీ నిర్ధారణగా ఏదీ తేలలేదు. కొన్ని పునర్జన్మ కథలు కల్పనలుగాను, రావుగారు చెప్పినట్టు మనసాడిన ఆటలుగాను మిగిలిపోయాయి. మైకేల్ పొలాక్ అనే ఆయనకి విపరీతమైన వెన్నుపోటు ఉండేది. అంతకుముందు 3 జన్మల్లోనూ అతని నడుం మీద యుద్ధాలలో కత్తిపోట్లతోనూ బల్లేలతోనూ దెబ్బలు తగలడం వల్ల అని అతను తన మీద తనే చేసుకున్న హిప్నోసిస్తో తెలుసుకున్నాడట. ఆయన ఇది చెప్పి మనని మోసం చేస్తున్నాడో లేదా మనసారా నమ్మి అదే నిజమనుకున్నాడో తెలీదు. కానీ దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇలాగే నికోల్ డెక్స్టర్ అనే ఒక పూర్వజన్మ థెరపిస్ట్ కొన్ని కేసుల మీద పేపర్లు రాశాడు. ఒకతను చర్చిలో ఫ్యాన్ తల మీద పడి చనిపోతే తర్వాత జన్మలో ఏ ఇంటి కప్పు లాంటిది చూసినా అతనికి భయం వేసేదట. ఇంకొకతనికి గెడ్డం గీసుకున్నప్పుడల్లా భయం వేసేది. దానికి కారణం అతనికి పూర్వజన్మలో మెడ మీద కత్తివాటు పడిందని. ఇలాంటి కేసుల్లో తను హిప్నటైజ్ చేసి పూర్వజన్మలో జరిగిన సంఘటనలను మానసిక పలకం మీద తుడిచేసి ఆ భయాల్ని పోగొట్టానంటాడు నికోల్. హిప్నోసిస్ ద్వారా కొన్ని మానసిక రోగాలు తగ్గించడం మామూలే. అది నేను చేసే పనే. కానీ పునర్జన్మ మీద నేను కొంత చదివాను కానీ ఎక్కువ రీసెర్చ్ చేయలేదు అంది మెలిసా. మరి వాళ్ళకి ఆ మానసిక రోగాలు, భయాలు ఎలా తగ్గాయంటారు? అడిగాడు డేవిడ్. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మానసిక రోగి మనసుని ఎంతో ప్రశాంతంగా విశ్రమించే స్థితిలోకి తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్నిచ్చే అస్తిత్వ సందేశాలిస్తుంటే హిప్నటైజ్ చేయబడుతున్న వ్యక్తి దానికి అనుగుణంగా స్పందించడానికి అవకాశాలు ఎక్కువ. సుప్త చేతనావస్థలో మేమిచ్చే సందేశాలు మెదడులోకి త్వరగాను సులభంగాను చేరతాయి. దానివల్ల అలాంటి భయాలు తగ్గిపోతాయి. నా పేషెంట్లు చాలామందికి మానసికంగా నేను అలా ధైర్యాన్ని ఇస్తానంతే. నా పేషెంట్లలో కొంతమంది టెన్నిస్, బాస్కెట్బాల్, బేస్బాల్, ఫుట్బాల్ ప్లేయర్లు కూడా ఉన్నారు. వారి ఆటల్లో నేర్పు పెరగడానికి నేనేమీ థెరపీ చేయను. వాళ్ళు బాగా ఆడడానికి కారణం నేను హిప్నోసిస్ చేసి ఆత్మస్థైర్యాన్ని ఎక్కువ చేయడం వల్లనే. ఆండ్రూ అడిగాడు. మరి హిప్నోసిస్ ద్వారా పునర్జన్మ గురించి తెలుసుకోవడం కొంత చదివానన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఒక క్షణం ఆలోచించి అంది మెలిసా. నెమ్మదిగా అంది. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. పూర్తిగా శాస్త్రీయంగా కాకుండా అందరికీ అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు మాత్రం చెబుతాను. మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే ముఖమాటం లేకుండా అడిగేయండి. హిప్నోసిస్ ద్వారా పూర్వజన్మ రహస్యాలపైన ఎంతో రీసెర్చ్ చేసిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి డాక్టర్ హెలెన్ వాంబ్యాక్. ఆవిడ అమెరికాలోనే కాక ప్రపంచంలోనే పేరు పొందిన గొప్ప సైకాలజిస్ట్. ఆవిడికి ఈ పూర్వజన్మల మీద అసలు నమ్మకం లేదు. అదే ఆలోచనతో 10 ఏళ్లు పైగా చేసిన పరిశోధనలో 1088 మీద తను కనుక్కున్న వివరాలను రీ లివింగ్ ఫాస్ట్ లైఫ్ అండ్ లైఫ్ బిఫోర్ లైఫ్ అనే పుస్తకంలో రాసింది. పరిశోధన చేస్తున్నప్పుడే ఆవిడ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. రిగ్రెషన్ థెరపీ అనే దాన్ని వాడి తన ప్రయోగాలు చేసింది ఆవిడ. రకరకాల వ్యక్తుల్ని 4 అంచెల్లో పునర్జన్మల్లోకి ప్రయాణం చేయించి వారి జన్మ రహస్యాల్ని వెలికి తీశానంటుంది. ఇక్కడ ఆవిడ వారిని నిద్రపుచ్చలేదు. కానీ ఆవిడ అండం బౌద్ధ మతంలోని యోగ నిద్ర లాంటి దానిలోకి తీసుకువెళ్ళగలిగాను అంటుంది. ఇలా తిరోగమనం చేసిన వ్యక్తులు తమ 3వ కనులాంటి విజ్ఞాత నేత్రం తెరిచి చూడగలిగారు అంటుంది. వారు అంతకు ముందు జీవించిన కాలచక్రంలోకి వెళ్లి అక్కడ అప్పుడు వారెలా జీవించింది, చనిపోయింది, ఆనాటి పరిస్థితులు, వేషభాషలు చెప్పగలిగారట. కొంతమంది తమ పూర్వజన్మ పాత్రలో ఇమిడిపోయి మాట్లాడితే, కొంతమంది ఒక సినిమా చూస్తున్నట్టుగా తమ మానసిక తెర మీద తమని చూసుకుంటూ చెప్పగలిగారు అంటుంది. కొంతమంది పూర్వజన్మలోని తమ భాషని మళ్ళీ మాట్లాడగలిగారట కూడా. హిప్నటిజం అయ్యాక ఏదీ గుర్తుపెట్టుకోలేకపోయారంటుంది. వారు చెప్పిన వేషభాషలు కొన్ని విషయాల్లో సరిపోయాయి కానీ కొన్ని విరుద్ధంగా ఉన్నాయట.
ఉదాహరణకి క్రీస్తు పూర్వమే ఎన్నో తరాల క్రితం నాటి తమ పూర్వజన్మలో క్రిస్టియన్లుగా బ్రతికామని చెప్పడం, అలాగే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం తమ మధ్య ఆసియాలో రాగి జుట్టుతో తెల్లవారుగా పుట్టడం కూడా చరిత్ర ప్రకారం నిజం కాదు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం ప్రజలు నల్ల జుట్టుతో నల్లగా ఉండేవారట చెప్పడం ఆపింది మెలిసా. ఇంతకీ ఆవిడ చెప్పేదేంటి? పూర్వజన్మ జ్ఞాపకాలను నమ్మమనా వద్దనా అడిగాడు ప్రహ్లాద్. ఈసారి మెలిసా అందంగా నవ్వలేదు. ప్రహ్లాద్ వైపు చూసంది. చెబుతాను. ఎన్నో విషయాల్లో వారి చెప్పింది నిజమే కనుక అవి వారి ఊహాగానం కాదని ఆవిడ వాదన. కొంతమంది ఆ ప్రదేశాలకు అంతకుముందు వెళ్ళిన వాళ్ళు కాదని, కొంతమంది ఆ ప్రదేశాల గురించి తెలుసుకునేంత చదువు లేనివారని, పేదవారని అంటోంది. అలాంటి చూడని ప్రదేశాల గురించి వాళ్ళు చెప్పడం ఎలా సాధ్యమో అంటుంది. వారు చెప్పిన వాటిల్లో కొన్ని అవకతవకలు ఉండడానికి కారణం ఆ జ్ఞాపకాల్ని అంత నిర్దుష్టంగా వారు చూడలేకపోవడం ఉంటుంది. అంతేకాక పూర్వజన్మని ఏమాత్రం నమ్మని పశ్చిమ దేశాల్లో ఒక సైకాలజిస్టుగా అబద్ధాలతో నమ్మించడానికి తను ప్రయత్నం చేయడం, తన పేరు ప్రతిష్టలకే నష్టమని తన ప్రయోగాల ద్వారా చూసింది మాత్రమే తను స్పష్టంగా చెబుతున్నాను అంది. శంకర్ అడిగాడు. ఆవిడ ప్రయోగాల్లో పాల్గొన్న వ్యక్తులు ఎటువంటి వారు? మంచి ప్రశ్న అడిగారు. ఆవిడ రాసిన దాని ప్రకారం అన్ని రకాల వారు ఉన్నారు. కానీ చాలామంది పిల్లలు. పిల్లలైతే ఆ జ్ఞాపకాలంత త్వరగా చెరిగిపోవట అంది మెలిసా. నారాయణరావుకి కవి కోకిల గుర్రం జోషువా గారి రాసిన పాపాయి పద్యాలు గుర్తుకొచ్చాయి. అప్పుడే పుట్టిన పసికందు ఎవ్వరెరుంగు ఇతని దేదేశమోగాని మొన్న మొన్న నెలలో మొలిచినాడు. అప్పుడే వచ్చాడు కనుక అతనికి తెలుసు ఎక్కడ్నుంచొచ్చాడో. కాని ఆ పసికందు ఒక నోరు లేని యోగి ఏమీ చెప్పలేడు. పెరిగిన కొద్దీ వాడికి మాటలొస్తున్నాయి. కాని రోజులు గడుస్తుంటే ఎక్కడ్నుంచొచ్చాడో మరిచిపోతున్నాడు అని కవి భావన. అంటే ఆ సృష్టి రహస్యం ఇక ఎలా బయటకొస్తుంది? జాషువా గారి అంత చక్కటి భావనకి మనసులోనే ఇంకోసారి నమస్కారం చేసుకున్నాడు నారాయణరావు. ఈ విషయం మీద ఇంకా ఎవరైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారా? ఆండ్రూ అడిగాడు. నవ్వింది మెలిసా. 1952లో అమెరికాలోని కొలరాడోలో రూత్ సిమ్మన్ అనే ఆవిడ రిగ్రెషన్ హిప్నోసిస్లో తను పూర్వజన్మలో 1890లో ఐర్లాండ్లో పుట్టానని, అప్పుడు ఆమె పేరు బ్రైడీ మర్ఫీ అని తదితర వివరాలు చెప్పింది. ఆ వివరాలతో విచారణ చేస్తే ఆమె చెప్పింది నిజమనే తేలింది. అప్పట్నుంచి ఎంతోమంది సైకాలజిస్టులు, పారాసైకాలజిస్టులు ఈ విషయంలో ఆసక్తి చూపించి పరిశోధనలు చేశారు. ఇయన్ విల్సన్, మైకేల్ న్యూటన్, ఇయన్ స్టీవెన్సన్ మొదలైన వారు ఎందరో ఎన్నో కేసుల గురించి తమ పరిశోధనల్ని ప్రచురించారు. కొన్ని కథలు నమ్మశక్యంగా లేవు. కొన్నింటిని నిజాలని నిరూపించినవి కూడా ఉన్నాయి మరి. ఇయన్ స్టీవెన్సన్ పరిశోధించిన ఒక సంఘటన కొంచెం లోతుగా వెళ్లి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. అది ఇండియాలో జరిగిందే అంది. అయితే వివరంగా చెప్పండి అడిగాడు ప్రహ్లాదు. 1902 సంవత్సరం జనవరి 18వ తారీఖున ఉత్తర భారతదేశంలోని మధుర అనే ఊళ్ళో చతుర్భుజ్ కుటుంబంలో లుగ్ది అనే అమ్మాయి జన్మించింది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేసేవారు కనుక లుగ్దీకి 10 ఏళ్ల వయసు రాగానే కేదార్నాథ్ చౌబే అనే అతనితో పెళ్లి చేశారు. లుగ్ది రజస్వలైన తర్వాత ఆమెకి గర్భం వచ్చింది. కానీ సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు బిడ్డ మరణించింది. తర్వాత కొన్నాళ్లకి మళ్లీ గర్భవతయ్యి మగపిల్లవాణ్ణి కంది. కానీ పురుడు పోసుకున్న కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ వల్లొచ్చిన చిక్కులతో లుగ్ది 1925 అక్టోబర్ 4వ తేదీన మరణించింది. సరిగ్గా లుగ్ది మరణించిన 1 సంవత్సరం 10 నెలల 7 రోజులకి, అంటే 1926 డిసెంబర్ 11వ తేదీన ఢిల్లీలోని చీరావాలా మొహుల్లు అనే ప్రాంతంలో బాబు రంగ్ బహదూర్ మాథుర్ అనే ఆయనకి ఒక అందమైన కూతురు పుట్టింది. ఆ పాపాయికి శాంతాదేవి అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లకి 4 ఏళ్ల వయసొచ్చేదాకా అసలు మాటలే రాలేదు. మాటలు రావడం మొదలు పెట్టాక ఇది నా ఇల్లు కానే కాదు, నాకు పెళ్ళయింది, మధురలో మా ఆయన పిల్లాడు ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళండి అని అడగడం మొదలు పెట్టింది. కుటుంబంలో అందరూ అవన్నీ చిన్నపిల్లల కబుర్ల కింద లెక్కగట్టి నవ్వేసి ఊరుకున్నారు. శాంతి పెద్దదవుతున్న ఆ మాట మాత్రం ఆపలేదు. ఇంట్లో స్వీట్లు పెడుతుంటే మధురలో మా స్వీట్లు ఇలా ఉండేవి కాదు అనేది. తను ఏ రకాల బట్టలు కట్టుకునేదో చెప్పింది. తన భర్త కబుర్లు ఎన్నో చెబుతూ ఉండేది. అతను తెల్లగా మంచి రంగులో ఉండేవాడని, ఎడమ దవడ మీద ఒక ఉలిపిరికాయ ఉండేదని, చదువుకునేటప్పుడు కళ్ళజోడు పెట్టుకునేవాడని చెప్పేది. అతని బట్టల కొట్టు ద్వారకాధీశుని గుడికి ఎదురుగా ఉందని చెప్పింది.
ఆమెకి 6 ఏళ్ల వయసు దాటినా కూడా ఇవి చెప్పడం మానలేదు. ఆమె తల్లిదండ్రులకి అదొక పెద్ద బెంగగా తయారైంది. అంతేకాదు, శాంతి తనకి ఆపరేషన్ ఎలా చేసింది, ఏ విధమైన చిక్కులతో చనిపోయింది వివరంగా చెప్తుంటే వాళ్ళ డాక్టరే ఆశ్చర్యపోయాడు. 6 ఏళ్ల పిల్లకి ప్రసవ విషయాలింత వివరంగా ఎలా తెలిసాయా అని. పెద్దదవుతున్న శాంతి మాత్రం మధురకి వెళ్లాలని, తన కుటుంబాన్ని కలవాలని తాతాలాడేది. భర్త పేరు చెప్పేది కాదు. భార్య భర్త పేరు చెప్పకూడదనేది. ఆమెకి పిచ్చి పట్టిందేమోనని డాక్టర్లకు చూపించారు, కానీ వాళ్ళు ఆమెలో ఏ లోపం లేదన్నారు. చివరికి అక్కడి హైస్కూల్ టీచర్ ఒకాయన శాంతితో భర్త పేరు చెబితే తను సహాయం చేస్తానన్నాడు. కేదార్నాథ్ చౌబే అని భర్త పేరు చెప్పి అతని అడ్రస్ కూడా ఇచ్చింది శాంతి. ఆయన శాంతి చెప్పిన విషయాలతో వివరంగా కేదార్నాథ్కి ఒక ఉత్తరం రాశాడు. కేదార్నాథ్ ఆశ్చర్యపోయి ఆవిడ తన భార్య లుగ్దీ గురించి చెప్పినవన్నీ నిజమేనని వెంటనే జవాబిచ్చాడు. ఒక్కసారిగా ఈ వార్త దేశమంతా గుప్పుమంది. శాంతి కొంతమంది పెద్ద మనుషులతో రైల్లో మధురకు వెళ్ళింది. స్టేషన్ నుంచి తనే అందర్నీ తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఇల్లంతా ఆమె చెప్పినట్టుగానే ఉంది. శాంతిని పరీక్షిద్దామని కంజిమల్ కేదార్నాథ్కి అన్నయ్యగా పరిచయం చేశాడు. శాంతి నవ్వుతూ తల వంచుకుని తలుపు చాటుకు వెళ్ళింది. అదేంటంటే ఆయనే మా ఆయన అంది. ఆయన తెల్లగా ఉంటాడని, ఎడమ దవడ మీద ఉలిపిరికాయ ఉంటుందని చెప్పానుగా అంది. వాళ్ళమ్మతో అందరికీ వంట చేసి భోజనాలు పెట్టమంది. ఏం చేయమంటావంటే తన భర్తకి బంగాళదుంప పొరాటాలు, గుమ్మడికాయ కూర ఇష్టం, అవే చేయమంది. ఇది విని కేదార్నాథ్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. శాంతి తను రోజూ స్నానం చేసే నూతిని చూపించింది. ఇంకా తను అక్కడే ఎన్నాళ్ళలో ఉన్నట్టుగా అన్నీ చూపించింది. ఇయన్ స్టీవెన్సన్ శాంతిని, ఆమె తండ్రిని, కేదార్నాథ్ ఇరుగు పొరుగు వారిని ఎంతో మందితో మాట్లాడి శాంతి చెప్పిన 24 ఆధారాలు నిజమేనని నిర్ధారించాడు. ఆయన రాసిన కేసుల్లో మరుజన్మున్నదని గట్టిగా చెప్పేది ఈ సంఘటన. ఇది నమ్మశక్యంగా లేదు. ఈ విషయంలో అసలు మీ అభిప్రాయం ఏమిటి? ఆండ్రూ అడిగాడు. మెలిస్సా అంది. అవును, నమ్మశక్యంగా ఉండదు. కానీ డాక్టర్ ఇయన్ స్టీవెన్సన్ రాసిన పేపర్, దాని తర్వాత కొందరు సైకాలజిస్టులు అది నిర్ధారణ చేసింది చదివాక ఒక శాస్త్రవేత్తగా నమ్మాల్సి వస్తుంది. నమ్మేవారు నమ్ముతున్నారు, లేనివారు లేరు. ఇక్కడ నా నమ్మకాలతో పనిలేదు. ఎందుకంటే రుజువులు దొరికితే నిజాన్ని ఒప్పుకునే శాస్త్రవేత్తను నేను. ఆ రుజువులు పదే పదే దొరికేదాకా ఇంకా శోధిస్తూనే ఉంటాను. మీరు అలాంటి పునర్జన్మ కేసు ఒకటొస్తే వదిలేస్తానన్నారు. ఆ వివరాలు చెప్పండి, తెలుసుకోవాలనుంది అడిగాడు డేవిడ్. నేను మెలిస్సాని ఇక్కడికి రమ్మని ఆహ్వానించిన కారణం ఇదే, చెప్పండి అన్నాడు నారాయణరావు. అమెరికాలో వృత్తిరీత్యా నాలాంటి వారి దగ్గరకు వచ్చేవారు స్వంత విషయాలను వారి అనుమతి లేకుండా బయటపెట్టడం నేరం. అందుకని నేను వారి స్వంత విషయాలను దాచి మీ పరిశీలనకు అవసరమైన విషయాలనే చెబుతాను. నేను ఆ కేసు తీసుకునే పక్షంలో వారి అనుమతి కూడా తీసుకుంటాను అంది మెలిస్సా. అలాగే కానియండి అన్నాడు ఆండ్రూ. చెప్పానుగా, 2 నెలల క్రితం నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఒక తల్లి కొడుకు నా సహాయం కోసం వచ్చారు. ఆవిడకి మధ్య వయసు ఉంటుంది. మన సౌలభ్యం కోసం ఆవిడికి వెరోనికా అని పేరు పెట్టుకుందాం. అతనికి 12 ఏళ్లుంటాయి. అతని పేరు మారియో అనుకుందాం. మారియో తండ్రి 4 సంవత్సరాల క్రితమే కారు ప్రమాదంలో మరణించాడు. ఆవిడ చెప్పిన కథనం ప్రకారం మారియో 8 ఏళ్ల వయసు దాకా మామూలు కుర్రవాళ్లాగే ప్రవర్తించేవాడు. స్కూల్లో కూడా చాలా ముందుండేవాడు. పోటీపడి చదువుతుండేవాడు. 10-12 ఏళ్ల వయసొచ్చాక అతనిలో ఎంతో మార్పు వచ్చింది. ఏదో పోగొట్టుకునే వాళ్ల భయం భయంగా ప్రవర్తిస్తుంటాడు. తన కలల్లో ఏవేవో కనిపిస్తున్నాయని, అవేవీ అంతకుముందు చూసిన పరిసరాలు కావని, తను అక్కడ ఉండాల్సిన వాడు కానని అంటుంటాడు. కొన్నాళ్ల తర్వాత తనకి గుర్తున్నవన్నీ పూర్వజన్మ విశేషాలని చెబుతుంటే తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నాకు తెలిసిన సైకాలజిస్టుకి చూపిస్తే ఆయన నా దగ్గరికి పంపించాడు. ముందు నేను కూడా ఈ కేసుని తీసుకోకూడదని అనుకున్నాను. అదే చెప్పాను కూడా వెరోనికాతో. తర్వాత నాకు ఈ విషయం మీద సరదా వేసి ఈ విషయం మీద ఎన్నో పుస్తకాలు, పేపర్లు చదివాను. ఇందాక నేను మీకు చెప్పిన సంఘటనలో శాంతిదేవిలా మారియో చెప్పిన దాంట్లో కూడా నిజానిజాలు కనుక్కోవాలనిపించింది. చెప్పడం ఆపింది మెలిస్సా. మరి సాలోచనగా అన్నాడు ప్రహ్లాద్. అతన్ని చూసి మెలిస్సా అందంగా నవ్వింది. మరి 2 రోజుల క్రితం వెరోనికాకి ఫోన్ చేసి చెప్పాను. మొట్టమొదట సెషన్ రేపు నా ఆఫీసులో చేస్తున్నాం, తిరోగమన పద్ధతిలో. 2-3 సెషన్స్ అయ్యాక మళ్ళీ మనందరం రావు గారి ఆఫీసులో కలుద్దాం. కేసు ఎలా నడుస్తుంది అప్పుడు వివరంగా చెబుతాను అంది. శుభం అన్నాడు శంకర్ తెలుగులో. అంటే అడిగాడు డాక్టర్ డేవిడ్ మార్టిన్. నవ్వుతూ అన్నాడు నారాయణరావు. అంటే మన ప్రాజెక్టుకి బెస్ట్ ఆఫ్ లక్ అని.
నేను రేపు పొద్దున్నే టొరంటోకి వెళ్ళిపోతున్నాను. మన ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది చెబుతూ ఉండండి. ఫోన్, స్కైప్, ఈమెయిల్, మైక్రోసాఫ్ట్ మీటింగ్ ఏదైనా సరే నన్ను కలుపుకోండి అన్నాడు ఆండ్రూ నవ్వుతూ. అయ్యో, మీరు లేకుండా ఎలా? తప్పకుండాను అన్నాడు నారాయణరావు. మరి ఇప్పటికి గుడ్ బై అని లేచి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆండ్రూ. చీరాల బాపట్ల వెళ్ళొచ్చిన తర్వాత 2-3 రోజులు అప్పుకి నిద్ర పట్టలేదు. మనోరమకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఒక కారణం. ఆమె కళ్ళు తెరుచుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తుంటే అప్పు ఆమెతో ఏమంటే ఏం వినాల్సొస్తుందో అనే భయంతో మనోరమ మీద చేయి వేసి ఆమెనే చూస్తూ పడుకునేవాడు. ఒకవేళ మనోరమకి కొంచెం నిద్రపట్టి పడుకుంటే నిద్రలో ఆమె అస్పష్టంగా ఏదేదో అంటుంటే ఆ మాటలు అర్థం కాక అప్పుకి అయోమయంగా ఉండి నిద్ర పట్టేది కాదు. ఇక ఆగలేక జరిగినవన్నీ పరమేశ్వరన్ బాబాయ్కి ఫోన్లో వివరంగా చెప్పి, ఏంటో బాబాయ్, నాకేంటో భయంగా ఉంది. కేరళ నుంచి ఆంధ్రాకి అనవసరంగా వచ్చాం. అక్కడే ఉండుంటే సుఖంగా ఉండేదేమో అన్నాడు. ఆయన ఒక నిమిషం మౌనంగా ఉండి సాలోచనగా అన్నాడు. కేరళలో జరిగిందా, ఆంధ్రాలో జరిగిందా అని కాదు ప్రశ్న, అసలెందుకు జరుగుతోంది అని. మనోరమ ఇంకా చిన్నపిల్ల. వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించకపోతే ఏమవుతుందో ఏమో. కొన్నేళ్ల క్రితం ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. ఆ అమ్మాయి ఇక్కడ నా స్నేహితుడి కూతురే. డాక్టర్లు అది పిచ్చి అని, అది ముదిరేలోపలే హాస్పిటల్లో చేర్చమని చెప్పారు. పిచ్చాసుపత్రికి వెళితే నీకు తెలుసు ఏమవుతుందో. పిచ్చి తగిన పిచ్చి అమ్మాయి అని పేరు పడి పెళ్లి కూడా కాదు. మన సమాజంలో ఎవరూ సరిగ్గా చూడరు. అందుకే ఆ అమ్మాయికి ఇక్కడ ఆంజనేయస్వామి గుడిలో అంజనం వేయించాం. మారుతిరావు గారిని గొప్ప ఆంజనేయస్వామి భక్తుడు. రిటైర్ అయ్యాక ఎప్పుడూ అక్కడ గుళ్ళోనే ఉంటూ అందరికిలా సాయం చేస్తుంటాడు. ఆయన అంజనం వేసి అసలు సమస్యని కళ్ళకి కట్టినట్టు చెబుతాడు. అంతేకాదు, తర్వాత ఏం చెయ్యాలో అది కూడా చేస్తాడు. నేను ఇప్పుడే పిలిచి మాట్లాడతానుండు. ఆయనకి వీలుంటే ఇవాళో రేపో నేనొచ్చి మనోరమని తీసుకుని వెళతాను. అప్పుకంతా గందరగోళంగా ఉంది. నాకేమీ పాలు పోవడం లేదు. మీరేం చెబితే అది చేద్దాం అన్నాడు. అప్పు స్టాఫ్ రూంలో ఒంటరిగా కూర్చుని ఏదో రాసుకుంటుంటే అక్కడికొచ్చి పక్కనే కూర్చున్నాడు సాకేతరాం. ఎంద సార్, ఎల్లారూ సౌఖ్యమా అన్నాడు. అప్పు దగ్గర నేర్చుకున్న 2-3 మలయాళం మాటలు వాడుతూ. అప్పు తలెత్తి నవ్వి మళ్ళీ రాసుకోవడంలో మునిగిపోయాడు. చీరాల వెళ్ళొచ్చిన తర్వాత సాకేతరాంతో అప్పు ఎందుకో ముభావంగా ఉంటున్నాడు. మనోరమని అక్కడికి తీసుకువెళ్లడం వల్ల ఆమెలో ఆందోళన ఎక్కువయ్యి ఆమెకి మంచి కన్నా చెడు ఎక్కువ జరిగిందని అప్పు భావిస్తున్నాడేమో అనుకున్నాడు సాకేతరాం. అందుకే ఒకసారి అప్పుతో మనసు విప్పి మాట్లాడడం అవసరం అనిపించింది. అందుకే ఈసారి ఇంగ్లీష్లో అడిగాడు, అందరూ బాగున్నారా అని. తలూపాడు అప్పు. అప్పు, నేను కూడా ఆ రోజు మనోరమ గారి ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను. మానసిక ఆందోళన ఒక జబ్బు కానే కాదు, అది మానవ సహజం. మనం భయపడవలసిందేమీ లేదు ఇందులో. ఒక్కోసారి మనకేవో కలల్లా వస్తుంటాయి. తర్వాత అలాంటివే నిజ జీవితంలో ఎదురుగా కనిపిస్తే కొంచెం ఆందోళనగా ఉంటుంది. ఇలాంటివి నాకు కూడా కొన్ని అనుభవంలోకి వచ్చాయి అన్నాడు సాకేతరాం. చటుకున తలెత్తి చూశాడు అప్పు. అవును, 2 ఏళ్ల క్రితం జరిగిన నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. ఆ రోజు రాత్రి నాకొక కల వచ్చింది. నేను సుశీల ఎక్కడికో ఎవరింటికో వెళ్ళాం. ఏ ఊరో తెలీదు, ఎవరిల్లో తెలీదు. కారులో ఆ సందులోకి తిరుగుతున్నప్పుడు చూసాం. ఒక ఇంటి ముందర పెద్ద గుంపు. కారు దూరంగా ఆపి దగ్గరికి వెళ్ళాం. ఇంటి వరండాలో ఒక ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన భార్య కాబోలు శవం మీద పడి ఏడుస్తోంది. బయట ఎంతోమంది కళ్ళు తుడుచుకుంటూ నిలబడున్నారు. అంతలో మెలకు వచ్చింది. తర్వాత సరిగ్గా 2 రోజులకు చీరాల నుంచి ఫోన్ వచ్చింది, మామగారికి బాగాలేదని. వెంటనే నేను సుశీల బయలుదేరి వెళ్ళాం. కారు సందులోకి తిరుగుతున్నప్పుడు చూసాం. వాళ్ళ ఇంటి ముందు పెద్ద గుంపు. సుశీలకు అప్పటికే పెద్ద అనుమానం వచ్చింది. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి. నాకు హఠాత్తుగా కలలో చూసిన సన్నివేశం గుర్తుకొచ్చింది. అలా జరగకుండా ఉంటే బాగుండు. అయినా నా కలలో చనిపోయింది మామగారు కాదు కదా అనుకున్నాను. దూరంగా కారాపి దగ్గరికి వెళ్ళాం. మా అత్తగారు మామగారి శవం మీద పడి ఏడుస్తోంది. మనుషులు వేరు కాని సరిగ్గా నా కల్లో కనిపించిన సన్నివేశమే. నేను అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ విషయం సుశీలతో సహా ఎవరికీ చెప్పలేదు అన్నాడు సాకేతరాం. సాకేతరాం చెప్పింది జాగ్రత్తగా విన్నాడు అప్పు. ఏదో ఆలోచనలో పడ్డాడు. సాకేతరాం 2 నిమిషాలు అప్పు ఆలోచనలకు అడ్డు రాకుండా మౌనంగా ఉండి తర్వాత అన్నాడు. ఇలాంటివి మనందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటాయి. మన మనసులోని ఆలోచనలు కలలకి కారణమవుతాయి. కలలు కలలే, ఎప్పుడూ నిజాలు కావు. నిజ జీవితంలో జరిగేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అక్కడక్కడ కలలో చూసిన సన్నివేశాలు యాదృచ్ఛికంగా నిజ జీవితంలో జరిగే సన్నివేశాలతో అన్వయించుకునే సంఘటనలు వస్తాయి.
అప్పుడే మనలాంటి మానవ మాతృలు ఆశ్చర్యపడడం, ఆందోళన చెందడం కూడా సహజమే. ఇలాంటి ఆందోళనల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుని కొందరు సన్యాసుల పేరుతోనూ, బాబాల పేరుతోనూ కలల్లో మన భవిష్యత్తుని చదవగలమని నమ్మించే పెద్ద మనుషుల్లా వేషాలు వేసి మోసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. సాకేత్రాం మాటలు వింటుంటే అప్పుకి కొంచెం ధైర్యం వచ్చింది. తనకి ఎంతో సహాయం చేస్తున్న మంచి మిత్రుడు సాకేత్రాంని అలా దూరం చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే మనసు విప్పి ఆ 2 రోజుల్లో జరిగిన విశేషాలు, పరమేశ్వరన్ ఆ రోజే మనోరమకి అంజనం వేస్తున్న విషయం కూడా చెప్పాడు. అలాంటివి చేసినందువల్ల ఏమైనా లాభం ఉంటుందా, నీకు నమ్మకం ఉందా అని కూడా అడిగాడు. సాకేత్రాం నవ్వాడు. నమ్మకం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. నేను ఏ పుట్టలో ఏ పాముందా అని ఆలోచించే మనిషిని. ఒకవేళ అది పనిచేస్తే మంచిది, పనిచేయకపోతే నష్టమేమీ లేదుగా అన్నాడు. అప్పు కూడా నవ్వాడు.